మామా నీ టీషర్ట్ తో నాకు 2 ప్యాంట్లు కుట్టియచ్చురా. హలో బైసా, హలో ఎక్స్క్యూజ్ మీ. వీడు మళ్ళీ వచ్చాడు మామా. వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి వెళ్దాం. ఇదిగో ఇదే కదా. ఎక్కడ ఉంది బే? చాలా దూరం పోవాలి. 50 రూపాయలు అయితే సార్. ఎంత 50? ఒక్క రూపాయి కూడా తగ్గారా? అబ్బా మీ అడ్డు సరే ఏం చేస్తాం, పోనీ వెళ్ళాలి. మెల్లబడి సార్ 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 ఇగో వెంకటేశ్వర టెంపుల్ కి పోవాలా? ఇదర్ సే రైట్ నోర్. ఓకే రెడీ. సార్ వచ్చింది దిగురి. అప్పుడే వచ్చిన వెంకటేశ్వర స్వామి టెంపుల్. సరే 50 రూపాయలు అన్నావు కదా. అరే ఈడున్నాడేంది? ఈడు ఇక్కడ ఎందుకు ఉన్నాడు? అరే ఏమో సార్ గిరాక్తో వచ్చింటాడు. ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎప్పుడు వచ్చాను? అంటే నాకు వేరే గిరాక్ దొరికితే మీ ఆటో వెనకాల ఫాలో చేస్తాను. అలా వచ్చేసాను సార్. మరి ఈ విషయం నువ్వు అక్కడనే చెప్తే నీ ఆటోలో వస్తే నాకు షేర్ వచ్చు కదా. అంటే మరి షేర్ ఆటో సార్, వీడికి సింగిల్ ఆటో అన్నమాట. ఈ విషయం నువ్వు అక్కడనే చెప్తే నాకు షేర్ మిలే కదా. షేర్ అంటే గుర్తుకొచ్చిన 50 రూపాయలు బొక్క. చలో అమీర్పేట పోనీ. గుర్తొచ్చింది అమీర్పేట పోనీ. నువ్వు అమీర్పేట పోనీ. చలో అమీర్పేట పోవాలంటే అరే అమీర్పేట వచ్చేసాం అప్పుడే. అరే అమీర్పేట వచ్చేసింది. అరే ఈడున్నాడేంది? వేరే గిరాక్తో మా ఇల్లు వస్తే వచ్చిన. ఈ విషయం నాకు ముందే చెప్తే నీ ఆటోలో వస్తే నాకు షేర్ మిలేదు కదా. అరే నా షేర్ ఆటో కాదు సార్, నాది ఇది షేర్ ఆటో. అంత కన్ఫ్యూజ్ చేస్తున్నాడు కొడుతుడు. మామా 3 రోజుల నుంచి చూస్తున్నారా బట్టవాది కానీ చాలా నాటకాలు చేస్తున్నాడు. ఏదో తేడా క్యాండిడేట్ ఉన్నాడు రా. ఒక్క నిమిషం సార్, దీనికి అన్ని తెలిసిన నాటకాలు నూపుతుండ్రా. కానీ ఇస్తా చూడు కిస్క్ ఒకటి కిందకి పుంచుతా చూడు. ఇకరా ఇకరా అన్న ఇకరా ఇకరా. ఇది యాక్టింగ్ అంట. మనల్ని నమ్మించండి యాక్టర్ మామ. ఇగో తమ్మి నువ్వు స్టార్ అయినాకలే మాటలోనే పోవాలి మళ్ళా. నేను స్టార్ అయితే కార్ లో తిరుగుతా. నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే చీఫ్ గా SMS పెట్టకండి, రిచ్ గా మెయిల్ పెట్టండి. తాగుబోతు రమేష్ @water+water.com. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్. నమస్తే 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 నమస్తే. పో కానీ కార్ అయిన తర్వాత మా అన్నయ్యతో ఒకసారి మాట్లాడి వెళ్దామా? నేను దివ్యతో మాట్లాడాలి, నువ్వు ఇంటికి వెళ్ళు, తర్వాత మాట్లాడు. అన్నయ్య నేను నీతో మాట్లాడాలనుకున్నాను, నువ్వేంట్రా నన్ను పొమ్మంటున్నావు? చెప్తే అర్థం కదా, తర్వాత మాట్లాడతానంటే ప్రేమ కోసం ఏమేం చేస్తున్నాడు చూడు. ఏంట్రా రౌడీలా తయారయ్యాం? అవును నేను రౌడీనే, కాల్చి పారేస్తా. ఏంటి గౌతమ్ ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నా? నీకే తెలుసు కదా నేను నిన్ను ఎంత సిన్సియర్గా లవ్ చేస్తున్నాను. లాస్ట్ టైం నీకు ప్రపోజ్ చేసినప్పుడు నువ్వేమన్నావు? నేను ప్రేమిస్తే ఒక డబ్బున్న వాడిని, ఎవరు బాగా లైఫ్లో సెటిల్ అయ్యారో వాళ్ళని ప్రేమిస్తానని చెప్పావుగా. చెప్పాను. నువ్వు అడిగేటివన్నీ ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి. ఇదిగో క్యాష్ చూడు, క్యాష్. కార్ చూడు, కార్.
బంగ్లా, అన్ని అన్ని నువ్వు అడిగేటివన్నీ నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు లవ్ చేస్తావు నన్ను? ఇవన్నీ నీ దగ్గర ఉన్నా కూడా ఇప్పుడు నువ్వు ఒక రౌడీవి. నిన్ను ఏ అమ్మాయి లవ్ చేయదు. ఏయ్, నీ ఏం మాట్లాడుతున్నావు? కాల్చి పడతాం. షూట్ చేయరా, దరిద్రం వదిలిపోను. ఈ రేంజ్కి వీడు చాలా ఎక్కువ. అప్పుడు ప్రపోజ్ చేస్తే డబ్బు కావాలి, కారు కావాలి, బంగ్లా కావాలి అన్నావు. ఇప్పుడు అవన్నీ నా దగ్గర ఉన్నాయి. అసలు ఏంటి నువ్వు? అప్పుడేమో అలా అన్నావు, ఇప్పుడేమో ఇలా అంటున్నావు. మర్యాదగా చెప్పు, నన్ను ప్రేమిస్తున్నావు లేదా? చెప్పు, లవ్ చేస్తున్నావు లేదా? ఏంటి బెదిరిస్తున్నావా? ఏ నిన్నెందుకు బెదిరిస్తాను? నేను వెళ్ళిపోతున్నాను. ఏ వెళ్ళదు ప్లీజ్. దివ్య, నేను నిన్ను ఎంత సిన్సియర్ గా లవ్ చేస్తున్నాను తెలుసా? రే గౌతమ్, నీకోసం నేను ఏమైనా చేస్తానే. ఏంట్రా వాడు అడుక్కుంటూ? ఏ దయచేసి నన్ను అర్థం చేసుకో. నన్ను లవ్ చేయవా ప్లీజ్? ప్లీజ్ 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 నన్ను లవ్ చేయవా? వదిలే ప్లీజ్ గౌతమ్, ప్లీజ్ వదిలే. దివ్య, దివ్య రేయ్, దాన్ని వదిలేరా? ప్లీజ్ రేయ్, దివ్య. రారా. రేయ్ ఉండండి రా, నేను మాట్లాడుతున్నాను కదా. వీడు మారడు. దివ్య ప్లీజ్ దివ్య, నీ కాళ్ళు పట్టుకుంటాను దివ్య, నన్ను ప్రేమించు దివ్య. ఏంటలా అడుక్కుంటున్నావు? అడుక్కుంటే ఇవ్వడానికి ప్రేమేం భిక్ష కాదు. ప్రేమ అనేది తనకు తానే పుట్టాలి. నా మనసులో నీకు ఆ స్థానం లేదు. ఐ డోంట్ లవ్ యూ అండ్ ఐ విల్ నెవర్ లవ్ యూ. దివ్య చెప్పాను కదా, నువ్వంటే నాకు ఇష్టం లేదు. దివ్య, Don't disturb me. ఏంట్రా పెద్ద బిల్డప్ ఇస్తుంది? నాకు కావాలి. వీడు తలుచుకుంటే కోటి మంది వస్తారా? ఏం చేయమని చేస్తారా? చెప్పు దివ్య. వదిలే. ప్లీజ్ దివ్య. గౌతమ్! ఏయ్ ఉండండి రా, మీకేం తెలుసురా నా ప్రేమ గురించి? వాళ్ళు ఏదో పిచ్చి వాగుడు వాగుతున్నారు దివ్య. నాకు నువ్వు తప్ప ఈ ప్రపంచంలో ఇంకెవరో వద్దు దివ్య, నాకు నువ్వే కావాలి. వాళ్ళ మాటలు ఏం పట్టించుకోవద్దు ప్లీజ్ ప్లీజ్. నేను చెప్పాను కదా నువ్వంటే నాకు ఇష్టం లేదని. ఎందుకు నా వెంట పడుతున్నావు? గౌతమ్, ఛాన్సే లేదా? అస్సలు ఛాన్సే లేదు. రేయ్ గౌతమ్, రారా. ఓకే, నువ్వు హ్యాపీగా ఉండు, అంతే చాలు. రేయ్, నీకేనా పిచ్చా? అంత డబ్బు పైకి పడేస్తున్నావు. 5 సంవత్సరాల తర్వాత హ్యాపీగా ఉండాల్సింది మనం ఇప్పుడు హ్యాపీగా ఉన్నావురా? రేయ్, ఇన్ని రోజులు నిజంగా పిచ్చోళ్ళ ఉన్నాను రా. రేయ్, ఇంత సంపాదించింది ఎందుకురా? నా దివ్య కోసం. ఈ రోజు తనే లేకుండా పోయినప్పుడు ఇదంతా ఎందుకురా? రేయ్, తన కోసం నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను. ఇప్పుడు తనే నాకు దూరం అయినప్పుడు నాకు ఇవన్నీ ఎందుకురా? అవసరం నాకు ఇవన్నీ? వద్దురా, వద్దు వద్దు, ఇవేవి నాకు వద్దు. ఇన్ని రోజులు తన మీద ఉన్న పిచ్చి ప్రేమతో నా జీవితాన్ని పాడు చేసుకున్నాను. ఇక మీదట మా అమ్మ, మా నాన్న, మా చెల్లెల కోసం బతుకుతాను అంతే. రే గౌతమ్, ఇప్పుడు నువ్వు తీసుకున్న నిర్ణయమే కరెక్ట్ నిర్ణయం. ఏయ్, ఏంట్రా కరెక్ట్? వీడు జాబ్ మానేశాడని తెలిసిన మరుక్షణం ఆ ఎమ్మెల్యే గ్యాంగ్ వాళ్ళు వచ్చి వీడిని చంపేస్తారు. వీడు బాలాజీ అన్న దగ్గర ఉన్నంత వరకే సేఫ్, లేకపోతే చంపేస్తారు. రేయ్, వాడు ఇక్కడ ఉంటేనే కదా ప్రాబ్లం. వాడిని మా ఊరు తీసుకెళ్తాను, అక్కడ సేఫ్ గా ఉంటాడు. రేయ్, అప్పుడు నేనేం చేయాలరా? నువ్వు ఇక్కడే ఉండి బ్యాంక్ లోన్ రిసీవ్ చేసి వర్క్ షాప్ స్టార్ట్ అయిన తర్వాత మాకు ఫోన్ చేస్తే మేము వెంటనే వచ్చేస్తాం. రేయ్, ఇవన్నీ చేయడానికి నా దగ్గర డబ్బులు లేవురా. ఏయ్ ఇదిగో తీసుకో, కట్టు ఓ. నువ్వు వెళ్ళి ఆ మార్జిన్ మనీ కట్టి ఎప్పుడు బిల్డింగ్ రెడీ అవుతుందో అప్పుడు ఫోన్ చేయి, వచ్చేస్తాం. కరెక్ట్ రా, మేము తిరిగి వచ్చే లోపల అన్ని సర్దుకుంటాయి. అప్పుడు మన డ్రీమ్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం. ఓకే ఓకే, చీర్స్. Cheers. ఈ విధంగా వాడి అంబిషన్, వాడి కుటుంబం, ప్రేమ అన్నిటినీ కోల్పోయిన సమయంలో వాడి మైండ్ డైవర్ట్ చేయడానికి నేనే మా ఊరికి తీసుకొచ్చాను. నేను చెప్పేది నిజమా అన్నయ్య?